రాష్ట్ర వ్యాప్తంగా లాకప్ డెత్తుల పర్వం కొనసాగుతుంది. మనం చూసాం సాయికృష్ణ హత్య కేసు విజయవాడలోకి సంబంధించినటువంటి లాకప్ డెత్ తేలింది అని చెప్పేసి సిఐ నాగరాజును అరెస్ట్ చేసినటువంటి అంశాన్ని చూసాం. అలాంటి కేసే కర్నూలు జిల్లా ఆదోని మండలం కౌతాల మండలం బదినేహాల్లో గంగమ్మ అనేటువంటి ఒక మహిళను పోలీసులే కొట్టి చంపారని, అయితే అనారోగ్యంతో చనిపోయారని పోలీసులు ఒకవైపు అంటుంటే సమాజం అంతా కూడా లాకప్ డెత్ అని చెప్పేటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో వైసీపీ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి మేరుగ నాగార్జునతో పాటు సంతనూతలపాడు ఎమ్మెల్యే సుధాకర్ ఆ గంగమ్మ కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చారు. మనతో మాట్లాడడానికి ఆయన ఉన్నారు. సార్ చెప్పండి, గంగమ్మ కుటుంబ సభ్యులతో మాట్లాడారు, వాళ్ళు ఏమన్నారు? ఇక్కడ పూర్తిగా చంద్రబాబు నాయుడు రాక్షస పరిపాలన కొనసాగుతుంది. బాధితులను, మా సొంత కులస్తులను మాతో మాట్లాడటానికి కూడా కలవనీయకుండా చేసేంత భయాన్ని సృష్టించాడు చంద్రబాబు నాయుడు. అయినా జగనన్న నాయకత్వంలోని మేము ఆయన ఇచ్చిన ఆదేశాల మేరకు ఇద్దరు చనిపోయారు ఒకే కుటుంబంలో. రవీంద్ర చనిపోయాడు, మాల గంగమ్మ చనిపోయింది. ఇద్దరు మాల కులస్తులే. వీరేంద్ర ఎందుకు చనిపోయాడో ఇప్పటి వరకు తెలియదు. ఆ బాడీ ఎక్కడుందో పోలీసు ఇప్పటి వరకు కనిపెట్టల. ఆ బాడీ ఎక్కడుంది, వీరేంద్ర చనిపోవటానికి కారణం ఏమిటి తెలుసుకోమని కోర్టు ఆదేశాలు ఇచ్చి ఒక సిట్టుని ఏర్పాటు చేసింది. ఆ సిట్టు తల్లే నేరస్తురాలని చిత్రీకరించడం కోసం విజయవాడ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో చిత్రహింసలు పెట్టి చంపేశారని ఏ జనాన్ని అడిగినా చెప్తారు. కానీ ఆమె తలబగిలి కిందపడి చనిపోయిందని ఒక అభూత కల్పన కథనల్లి ఆ బాడీని ఇక్కడికి తీసుకొచ్చి పోస్ట్ మార్టం కూడా నిర్వహించలేదు. మిత్రమా, మీరు అరెస్ట్ చేశారు, మీ పోలీస్ స్టేషన్లో పెట్టుకున్నారు. సీసీటీవీ కెమెరాలు అన్నింటిలో చెక్ చేయాలి. ఎక్కడెక్కడ గంగమ్మని తిప్పారు, ఏ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు, అక్కడ అన్ని చోట్ల సీసీటీవీ ఫుటేజీలు ఉంటాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాం, మాల గంగమ్మను ఎక్కడ అరెస్ట్ చేశారు, ఏ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు, ఎన్ని రోజులు ఉంది, ఎక్కడ కాలు జారి పడింది, ఏ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించారు, ఫస్ట్ ఎయిడ్ చేయిస్తారు కదండి, ఎక్కడ చేయించారు. ఓకే, మీరు సమాజ్ చేశారు, మేము డిమాండ్ చేస్తున్నాం, మాకు అనుమానం ఉంది, మాలగంగమ్మని పోలీసులే చంపారని మేము అనుమానిస్తున్నాం, ఆ బాడీని బయటకు తీసి పోస్ట్ మార్టం నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాం. మీరు చెప్పండి, ఈ కేసులో కొడుకును తానే చంపి పాతి పెట్టానని చెప్పేసి ఆధారాలతో సహా చూపించిన తర్వాత కూడా వైసీపీ పార్టీ కేవలం రాజకీయం కోసం ఇదంతా చేస్తుందంటే, ఆమె చంపితే కోర్టుకు ఎందుకు వెళ్ళిందండి? ఆమె తను నేరం చేసి ఉండుంటే కోర్టుకు వెళ్ళి నా బిడ్డని ఎవరు చంపారో తేల్చమని అడిగింది కదా ధైర్యస్తురాలు. ఈమె చంపిందని సాక్ష్యాలని ఆధారాన్ని కోర్టుకు పెట్టారా? ఇప్పుడు గంగమ్మ లేదు, వీరేందర్ లేడు, ఇద్దరు ఎలా చనిపోయారు చెప్పండి మాకైనా. మాకు రాజకీయాలతో సంబంధం లేదయ్యా. మాకు నరసమ్మ కుటుంబానికి న్యాయం జరగాలి, ఈ మాల కుటుంబానికి న్యాయం జరగాలి, అక్కడ మాదిగ కుటుంబుడైన పేరుపోగు కాంతి కుమార్ కుటుంబానికి న్యాయం జరగాలి. ఎలా చనిపోయారు చెప్పండి. మనుషులు లేరు ఇప్పుడు. మాకు రాజకీయం వద్దు. నేను, నాగార్జున గారు, కొమ్మూరు కనకారావు గారు, ఇక్కడున్న బాలనాగిరెడ్డి గారు మేము తెల్ల చొక్కాలు తీసేసి ఒంటి మీద నిలబడతాం. న్యాయం చేయండి అయ్యా. గంగమ్మని ఎందుకు చంపారు? అంతకుముందు వీరేంద్రని చంపింది ఎవరు? సాక్ష్యాలు ఏమున్నాయి? ఆ కేసు ఏమైంది అసలు? పూర్వపరాలు ప్రెస్ మీట్ పెట్టి ఇప్పుడు మేము వచ్చి డిమాండ్ చేసి అడుగుతున్నాం. నేను మాజీ శాసనసభ్యుడిని, 32 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నా. ఆయన ఒక మాజీ మంత్రి గారు, ఆయన ఒక కార్పొరేషన్ స్టేట్ చైర్మన్, బాధ్యత కలిగిన వ్యక్తులుగా అడుగుతున్నాం. మా వాళ్ళు ఎందుకు చనిపోయారు మీరు ప్రెస్ మీట్ పెట్టి వివరాలు చెప్పండి, సాక్ష్యాలు చూపించండి. గంగమ్మే చంపింది వాళ్ళ కుమారుడని మీ దగ్గర ఏం సాక్ష్యం ఉందో చూపించండి. పోనీ ఆమె చంపలేదు, ఆ అబ్బాయి ఎలా చనిపోయాడో వివరాలు చెప్పండి. ఏమెందుకు చనిపోయింది వివరాలు చెప్పండి. మీరు కొట్టలేదు కదా, ఆ బాడీని తీసి పోస్ట్ మార్టం చేయండి. నేలారు నిగ్గు తేలుతాయి. చంద్రబాబు నాయుడు కేవలం ఈ రాష్ట్రంలో మాలల్ని మాదిగల్ని టార్గెట్ చేశాడు. మమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారికి దూరం చేయాలనే కుతంత్రం జరుగుతుంది. మమ్మల్ని కొడితే, ఈ విధంగా చంపేస్తే, ఇలా భయభ్రాంతులు చేస్తే, లేని వాళ్ళలాగా చేస్తే మేము వాళ్ళు పంచం చేరతారని ఏమైనా ఆశపడుతున్నారేమో. ఈ జన్మకు అది జరగదు. ఏ రోజైతే దళితుల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారన్న చంద్రబాబు నాయుడు అన్నాడో ఆ రోజే చంద్రబాబు నాయుడుతో మాలలకు మాదిగలకు తెగదింపులు అయిపోయినాయి. ఏ మాలోడు మాదిగోళ్ళు అతనికి ఓటేసే ప్రసక్తి లేదు. మమ్మల్ని భయపెట్టలేరు. మాకు న్యాయం కావాలని డిమాండ్ చేస్తున్నాం. గంగమ్మకు సంబంధించిన కూతురు లక్ష్మి ఆల్రెడీ అనారోగ్యంతో చనిపోయిందనేసి రిటర్న్ కాల్లో స్టేట్మెంట్ కూడా ఇవ్వండి. లక్ష్మితో మీరు ఏమైనా మాట్లాడారా? లక్ష్మి నాకు కనపడట్లేదు, నా చెల్లెల్ని. నేను మాజీ శాసనసభ్యుడిని అమ్మా, నీ కులస్తుని, నిన్ను పలకరించడానికి వచ్చానని మా తమ్ముడు వెంకటేశ్వర్లు ఉదయం నుంచి ఇక్కడే ఉన్నాడు.
కనపడనీయకుండా చేశారు. నా కళ్ళల్లోకి సూటిగా చూసి తల్లి కింద పడి తల పగిలిపోయి చనిపోయిందని చెల్లెల్ని నాకు చెప్పమానండి. పోలీస్ స్టేషన్ పరిధిలోనే చచ్చిపోయిందని నేను అంటున్నాను. పోలీస్ స్టేషన్లను కొట్టి చంపారంటున్నాను. లేదు అనంటే ఆ బాడీని బయటికి తీసి పోస్ట్ మార్టం చేయండి. ఆ చెల్లి కూడా విట్నెస్ చెప్పాలి. ఆ బాడీని బయటికి తీయాలి, పోస్ట్ మార్టం చేయాలి. అంతటితో ఆగదండి. ఆ కుటుంబానికి 5 ఎకరాల భూమి ఇవ్వాలి. ఆ చెల్లెలకే ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. ఆ కొడుకుకి ₹1,00,00,000 నష్టపరిహారం చెల్లించాలి. తమ్ముడిని, అన్నయ్యని కోల్పోయారు, తల్లిని కోల్పోయారు, తండ్రి లేని అనాథ బిడ్డలయ్యా. ఈ గ్రామంలో ఉన్న మనసున్న ప్రతి చెల్లి, ప్రతి అక్క, ప్రతి అన్న, ప్రతి తమ్ముడిని నేను డిమాండ్ చేస్తున్నా. ఈరోజు ఆ ఇంట్లో అన్యాయం జరిగింది, రేపు నీకు జరిగిద్ది, నీకు జరిగిద్ది, నీకు జరిగిద్ది. ఆ బిడ్డలిద్దరిని భయభ్రాంతులు చేసి కనపడనీయకుండా చేశారు. కానీ ప్రభుత్వం చేయాల్సిన ధర్మం ఆ కుటుంబానికి న్యాయం చేయాలి. ఆ కుటుంబానికి భూమి ఇవ్వాలి. ఆ కుటుంబానికి ధన సహాయం చేయాలి. ఆ కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. మాల గంగమ్మ లేదు. ఎలా చనిపోయిందో మీరు చెప్పండి. ప్రభుత్వం చెప్పాలి. సుధాకర్ బాబు చెప్పలేడు, మీ రిపోర్టర్ ఆర్టీవీ చెప్పలేదు, నాగార్జున చెప్పలేడు, కనకారావు చెప్పలేడు. పోలీసులే చెప్పాలి. ఎందుకంటే పోలీసులు తీసుకెళ్లారు, పోలీసులే తెచ్చారు. మేము తెచ్చుకోలేదండి బాడీని. మీరు పోలీస్ స్టేషన్ దగ్గర ఎక్కడ చనిపోయిందో అక్కడ హాస్పిటల్లో ఉంచి, అక్కడ పంచనామాలు నిర్వహించి, అక్కడ పోస్ట్ మార్టం నిర్వహించి, ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ మాకు చూపించుండుంటే, ఇదిగో ఈ కారణం చేత చనిపోయిందని చెప్పుంటే మేము నమ్మేవాళ్ళం. రహస్యంగా తెచ్చారు. 200 మంది పోలీసులు ఈ గ్రామంలోకి వచ్చారే, ఎందుకు వచ్చారండి? మీరు తప్పు చేయనప్పుడు అత్యంత రహస్యంగా పాతిపెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? న్యాయం చేయమని డిమాండ్ చేస్తున్నాం. సార్, గంగమ్మ మృతి అనుమానాస్పదంగా ఉంది అని చెప్పి మీకు ఎందుకు అనుమానం వచ్చిందంటే? గంగమ్మ కొడుకు చనిపోయాడని కంప్లైంట్ ఇచ్చింది. తరువాత కొంతకాలం తర్వాత హైకోర్టులో పిటిషన్ వేసింది. గంగమ్మ నిజంగా కొడుకుని చంపటంలో ఇన్వాల్వ్ అయి ఉంటే హైకోర్టులో పిటిషన్ వేసి నేను దొరికేటట్టు చేసుకుంటుందా? గంగమ్మను మీరు తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళారే కానీ కూతురు ఎక్కడుంది, కూతురుతో ఎలా సాక్ష్యం చెప్పించారు, కూతురు ఏ విధంగా ఎక్కడుందో తెలీదా? పోలీసు వాళ్ళు ప్రత్యేకంగా గంగమ్మను హత్య చేశారు. ప్రభుత్వ హత్య, దీంట్లో సెకండ్ థాటే లేదు. దళితులకు అండలేదు. రాజ్యాంగబద్ధమైన మా చట్టాలు నిర్వీర్యమైపోతా ఉన్నాయి. అందుకనే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకే ఇంట్లో 2 చనిపోయారు, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలా? మీరు ఉత్తకేమనట్లా ప్రభుత్వాన్ని. మాకు చట్టం ఉంది, SC/ST అట్రాసిటీ చట్టం. చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయమంటున్నాం. ఆ బాధ్యత వహించాల్సింది ప్రభుత్వం, ఆ బాధ్యత వహించాల్సింది పోలీసులు, ఆ ప్రభుత్వంలో బాధ్యులైనటువంటి మంత్రి, మా చట్టాన్ని కాపాడాల్సినటువంటి SC/ST కమిషన్ చైర్మన్. అందరూ కళ్ళు లేని కబోజులు అయిపోయారు. అందుకే డిమాండ్ చేస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మా నాయకుడు ఉంటే ఇలా జరిగేదా? మా జగనన్న ఉంటే ఇలా జరిగేదా? మా జగనన్న ఉన్నప్పుడు ధైర్యంగా ఉన్నామే, హాయిగా ఉన్నామే, గుండె మీద చేసుకున్నామే. చంద్రబాబు దళితుల హత్యలు చేయిస్తా ఉన్నాడు. ఇందా మా తమ్ముడు చెప్పాడు, కనకారావు. అంటే మీ ప్రభుత్వంలో కూడా ఒక ఎమ్మెల్సీ డోర్ డెలివరీ చేశాడు శివాన్ని అనేటువంటిది ఒక చర్చ జరుగుతుంది. కూటమి ప్రభుత్వం విమర్శించారు. దీనికి సమాధానం? కోర్టులో ఉంది. ఏం జరుగుతుందో, ఎలా జరుగుతుందో అన్ని అందరికీ తెలుసు. దానికోసం ఆలోచించాల్సిన పనే ఉంది. చట్టం దాని పని చేసుకెళ్తా ఉంటుంది. కానీ ఇక్కడ బహిరంగంగా మీరు తీసుకెళ్లి చంపి తెచ్చారే. క్రాంతి కుమార్ అనే నా మాదిగ సోదరుడు గుళికలు మింగాడే పలానా CI ద్వారా నేను చనిపోతా ఉన్నానని. మీ ప్రాంతంలోనే ట్రాక్టర్ కట్టి మా మహిళను ఈడ్చి చంపేశారే. 2 కుర్రాళ్ళను చంపేశారే కాలువలో పడేసి. 14 ఏళ్ల మహిళను అనంతపూర్లో ఆమెను దారుణంగా, అమానుషంగా ఆమె మీద దాడి, అఘాయిత్యం చేసి చంపేశారే. ఈ రాష్ట్రంలో ఎక్కడ ప్రజాస్వామ్యం ఉంది? దళితులకు స్థానం ఉంది? చంద్రబాబు అనే వ్యక్తి ఈ రాష్ట్ర రాజకీయాల్లో దళిత వ్యతిరేకి. ఇందాక ఒకటే చెప్తా ఉన్నాం, ఈ కులంలోనే పుట్టకూడదు అన్నాడే. దళితుల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారని చంద్రబాబు. అంటే గంగమ్మ కూడా మిస్సింగ్ కేసు నమోదైతే SC చట్టం ఏదైతే ఉందో అట్రాసిటీ చట్టం, ఆ చట్టం ప్రకారం వచ్చేటువంటి బెనిఫిట్స్ కోసమే తన కొడుకుని చంపి హైకోర్టుకు వెళ్ళింది అనేది ఒక బయట జరుగుతున్నటువంటి రూమరు, మీకున్న సమాచారం. గుడ్డగాల్చి నెత్తిరేయటం అలవాటు కొంతమందికి. మా మీద, పేదల మీద, దళితుల మీద, అంబేద్కర్యుల మీద ఈ గుడ్డగాల్చి నెత్తేస్తారే, అది బానుకోవాలి. ఫస్ట్ కొడుకుని చంపుకుంటారా? కొడుకుని చంపారని మీరు ఇచ్చే దానికోసం కొడుకుని చంపుకుంటారా? ఆమె హైకోర్టుకి వెళ్ళి నా కొడుకుని చంపిన వాళ్ళు ఎవరో నిగ్గుదేల్చమంటే ఆ కొడుకు ఆమెను తీసుకొచ్చి చంపేస్తే, సాక్ష్యాలు తారుమారు చేస్తే, చివరికి ఆమెను చంపి మీరు తీసుకెళ్ళి చంపి కూతురుతో ఇక్కడ మా అమ్మ కాలు జారిపోయిందంటే కూతురు ఎక్కడుంది, తల్లి ఎక్కడుంది?
ఇది న్యాయమేనా? ప్రజలకు తెలియదా? ఆ దోషి అయితే సాక్ష్యాలు తీసుకురండి. అందుకే మేము అడుగుతా ఉన్నాం, ఛాలెంజ్ చేస్తా ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని. మీరు మా మాలగంగమ్మని వెలికి తీయండి, జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయండి, సిబిఐ. మాకు ఈ చట్టం ఇక్కడ ఉన్నటువంటి ఈ సిట్టుతోనూ పోలీసులతో నమ్మకమే లేదు. వాళ్ళే మమ్మల్ని భయపెట్టి కేసులు పెడతా ఉన్నారు, దాడులు చేయిస్తా ఉన్నారు, చంపుతా ఉన్నారు. కాబట్టి సిట్ కాదు, జ్యుడిషియల్ ఎంక్వైరీ, ప్రజెంట్ జడ్జితో జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయమని బహిరంగంగా చేయాలి. నేను ఈ రాష్ట్రానికి ఉభయ రాష్ట్రంలో ఉన్నప్పుడు రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ చేశా, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చేశా. ఎక్కడ ఇన్సిడెంట్ జరిగితే ఎక్కడ జరిగితే అక్కడికి వెళ్ళి కమిషన్ వాలింది, పార్టీలు చూడాల. అంటే రాజ్యాంగబద్ధంగా పనిచేశాం, అలా చేయమని అడుగుతా ఉన్నాం. ఈ కేసులో వీరేంద్రక్క మృతదేహం కనిపించింది, ఆల్రెడీ ఫోరెన్సిక్ రిపోర్ట్స్ పంపించాము అని చెప్తా ఉన్నారు కదా, ఇంకా అంతకంటే సాక్ష్యం ఏం చూపించమంటారు? పంపిస్తారండి. ఏది రిపోర్టు? వీరేంద్ర రిపోర్ట్ అది, గంగమ్మ రిపోర్ట్ మేము అడుగుతా ఉన్నాం. మేము అడిగేది అదే. ఏజ్ మ్యాచ్ చేయమని. ఏ వీరేంద్ర 16 సంవత్సరాలు వీరేంద్ర తీసుకొచ్చి 7 ఏళ్ళ వాళ్ళని చూపిస్తే అది అయిద్దా? గంగమ్మ చనిపోతే తీసుకొని వచ్చి కూతురుతో పడిపోతే తల పగిలిందని చెప్తే అది న్యాయం అయిద్దా? అందుకే మేము అడుగుతా ఉన్నాం. వి డిమాండ్ జ్యుడిషియల్ ఎంక్వైరీ, సిబిఐ ఎంక్వైరీ. అప్పుడే న్యాయం జరుగుతుంది, మాకు గుండె మీద భరోసా వస్తుంది. ఈ ప్రభుత్వానికి అలా చేసే దమ్ము లేదు, ధైర్యం లేదు. దళితులను ఎండగట్టడమే, మా మీద అఘాయిత్యాలు చేయటమే, మా మీద దాడులు చేయటమే, మమ్మల్ని హత్యలు చేయటమే చంద్రబాబు ప్రభుత్వం యొక్క తీరు. వీటన్నిటికీ బాధ్యత వహించాలి ప్రభుత్వం, చంద్రబాబు, మంత్రి, హోంమంత్రి, కమిషన్ చైర్మన్ కళ్ళు తెరవాలని మాత్రం డిమాండ్ చేస్తా ఉన్నాం. గత వారం రోజులుగా ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఒకటే చెప్తుంది, వైసీపీ పార్టీకి కనిపిస్తే చాలు రాజకీయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఒకవైపు మనం చూసాం సాయి కృష్ణ కేసు విషయంలో కులాన్ని రెచ్చగొట్టి మా కాపు అనేసి, మరి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ దళితులు. ఇది కేవలం రాజకీయ ప్రయోజనం కోసం మీరు చేస్తున్నారా? అంబా సెకండ్ అయ్యిన త్రాడిది వాని ముఖంపు చూడని అంబా సెకండ్ని పెట్టుకొని గెలిచినట్టు చంద్రబాబు ఏదో ఒకటి గుడ్డగాల్చి ఎత్తేసి, అరే నీ ప్రభుత్వం, నీకు అధికారం, నువ్వు గెలిచావు, నువ్వు ముఖ్యమంత్రివి, మా మీద దాడి జరిగిందంటే ఇవన్నీ చెబుతావు. మాకెందుకు? ఈ రాష్ట్రంలో పార్టీలకు అతీతంగా ప్రజల వెంట నడవాల్సింది ప్రతిపక్షంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. తప్పుగా ఖండిస్తాం. ఈరోజు చనిపోయిన వాళ్ళు చాలామంది మీకు ఓటేసిన వాళ్ళయ్యా, మీ పార్టీ వెంట తిరిగిన వాళ్ళయ్యా, నువ్వు గెలవాలని కోరుకున్న వాళ్ళయ్యా. కానీ వాళ్ళని చంపితే ప్రతిపక్ష నాయకుడిగా మా నాయకుడు వెళ్తున్నా ఉన్నాడు, మనోధైర్యం కల్పిస్తా ఉన్నాడు. చట్టం మీ చేతుల్లో కదా, ప్రజాస్వామ్యం వద్దకు చూడమంటున్నాడు, న్యాయం చేయమని అడుగుతా ఉన్నాము. ఆ కోణంలోనే ఈరోజు ఇక్కడికి వచ్చాం, మాలగంగం దగ్గరకు వచ్చాం, అట్లాగే నిన్న క్రాంతి కుమార్ దగ్గరికి వెళ్ళాం. రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతాం, దేశవ్యాప్తంగా దీన్ని ఎండగట్టడానికి సిద్ధంగా ఉంటామని మీ ద్వారా తెలియపరుస్తాం. సో సూటిగా ఫైనల్ గా ఈ కూటమి ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత దళితులు చాలా తేలికైపోయారు. దళితులు భావి తరాలకు కూడా తెలుగుదేశం పార్టీకి కానీ ఆ కూటమికి కానీ ఓటు వేసే పరిస్థితిలో లేని విధంగా పరిపాలన చేస్తూ ఉన్నారు. ప్రాయచిత్తం అనుభవిస్తారు. రాబోయే ఎన్నికల్లో మీ యొక్క రథ చక్రాలు ఓడగొట్టడానికి సిద్ధంగా ఉంటారని మీ ద్వారా తెలియపరుస్తున్నాం. మొత్తంగా చూసుకుంటే గంగమ్మ మృతి విషయంలో చాలా అనుమానాస్పదంగా ఉంది. అయితే అనారోగ్యంతో చనిపోయిందని ఏదైతే తప్పుడు రికార్డ్ స్టేట్మెంట్ చేశారనేటువంటిది అనుమానం మాకుంది. తప్పనిసరిగా గంగమ్మకు సంబంధించినటువంటి మృతదేహాన్ని బయటికి తీయాలి, రీపోస్ట్ మార్టం నిర్వహించాలి, జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలి, న్యాయమూర్తి సమక్షంలోనే ఎంక్వైరీ జరగాలి, దీంట్లో ఉన్నటువంటి నిజాలను తేల్చాలి. అయితే గంగమ్మ తప్పు తన కొడుకును చెప్పి ఉంటే చట్టం ప్రకారం శిక్షించాలి తప్ప చట్టాన్ని తమ చేతుల్లో తీసుకొని పోలీసులు హత్యలు చేయడాన్ని మాత్రం పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పి వైసీపీ నాయకులు చెప్పేటువంటి పరిస్థితి. వేడిజాల చంద్రశేఖర్తో హుసేన్, RTV, బద్రిహాల్ నుండి.